సో మీకు పళ్ళల్లో గార పట్టు ఉందండి. ఓకే. సో జనరల్‌గా ఆ గార వల్లనే మీకు స్మెల్ అనేది, వాసన అనేది అదంతా వస్తది. సో దానివల్ల ఏంటంటే అది మనం క్లీన్ చేసుకోవాలి. అది ప్రతిసారి మనము క్రిములులు, మన తినే ఫుడ్ అదంతా మన సలైవాలో కాల్షియం అనేది ఒక పదార్థం ఉంటది. దాంతో పాటు కలిపి అదొక పెద్ద హార్డ్ మాస్, గట్టి మాస్ లాగా ఒక టార్ ఫార్మ్ అయితదనమాట. అది ఏంటంటే మీరు నార్మల్ బ్రష్ చేసుకుంటే అది పోదు. అది ఇక్కడ మా దగ్గరకొస్తే మా దగ్గర ఇన్‌స్ట్రుమెంట్‌తోనే క్లీన్ చేస్తారు. సో, అది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే చాలు. దాంతో చాలా ఈజీగా మనకి క్లీనింగ్ అయిపోతది. కరెక్ట్ టైంకి మనం చేసేస్తే చిగుర్లు కూడా కిందకి వెళ్ళవమ్మ. ఓకేనా? సో, దాన్ని ఒంటి క్లీనింగ్ అని అంటారు. పళ్ళని బాగా క్లీన్ చేస్తాము అంతే. చిగురు లోపల వెళ్ళనీయకుండా ముందే ఆపేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. సో, చిగుర్లు గట్టిగా బలంగా ఉంటే పళ్ళు కూడా బలంగా ఉంటాయి. దానివల్ల వాసన కూడా రాకుండా ఉంటది. సో, దాన్ని క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అంటారు. అది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే సరిపోతది. సో, ఇప్పుడు నేను మీకు క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేస్తాను పళ్ళులో. మీకు నొప్పి ఏముండదు. సెన్సిటివిటీ ఏమైనా అయితదా? పళ్ళు గీకేస్తే, పళ్ళు బాగా రబ్ చేసేస్తే, ఇది చేయించుకుంటే ఏమైనా సెన్సిటివిటీ అయ్యి, నా పైన లేయర్ పోతదా? అని చాలామంది అడుగుతారు. ఇనామెల్ అనే ఒక లేయర్ ఉంటదమ్మా పళ్ళు మీద. చాలామంది అడుగుతారు. అది ఏమైనా చేస్తే పోతదా? అది పోయి నాకేమైనా సెన్సిటివిటీ వస్తదా? తర్వాత నాకు నొప్పి ఉంటుంది. నాకు ఆ భయంతోనే చాలామంది రారు, చేయించుకోరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన పన్ను మీద ఆల్రెడీ ఒక లేయర్ ఆఫ్ ఫుడ్, ఒక లేయర్ ఆఫ్ టార్ ఇవన్నీ ఉంటాయి. మనం టీ, కాఫీ తాగితే దానివల్ల స్టెయిన్స్ అవన్నీ పడతాయి. సో, మనం క్లీన్ చేసేటప్పుడు ఆ స్టెయిన్ లేయర్, ఆ స్టెయిన్స్ ఉన్న లేయర్, ఆ మరకలున్న లేయరే మనం తీస్తున్నాము. అది తీసిన ఎమ్మటే మనకొచ్చేది పళ్ళు. సో, మనం పళ్ళు టచ్ చేయట్లేము కాబట్టి మనకి ఎలాంటి సెన్సిటివిటీ, పెయిన్ ఉండదు. సో, మనకి ఎలాంటి ఇబ్బంది క్లీనింగ్ తర్వాత రాదు. ఓకే. సో, ఈ క్లీనింగ్ ప్రాసెస్ మనకి అరౌండ్ 10, 15 మినిట్స్‌లో టోటల్‌గా అయిపోతది. సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే చాలు. ఓకే.